జిల్లా ఎస్పీ గారు, ప్రజాప్రతినిధులు, చైర్పర్సన్స్ అందరూ, ఎంతో ప్రియమైన అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, అధికారులు, మీడియా ప్రతినిధులు, సోదర సోదరిమణులారా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటితో 12 ఏళ్లు నిండాయి. ఈరోజు రాష్ట్రమంతటా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను వైభవంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణను ఏర్పరచాలని 1969లో మొదలైన ఉద్యమం దాదాపు 60 సంవత్సరాలు కొనసాగి జూన్ 2, 2014న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడింది. స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసువులు బాసిన అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. తెలంగాణ ఉద్యమంలో అమరుల త్యాగం వెలకట్టలేనిది. ఈ సందర్భంగా అమరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు, చిన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. తెలంగాణ రాష్ట్ర చరిత్ర ఎంతో గొప్పది. అనేక సాంప్రదాయ కళలు, చారిత్రక ప్రదేశాలు మరియు స్మారక చిహ్నాలు ఉన్నాయి. తెలంగాణలో విభిన్న వర్గాల జనాభా మరియు వివిధ ప్రాంతాల ప్రజలు సామరస్యంతో జీవిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వారసత్వం, చరిత్ర ప్రతిబింబించేలా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు మరియు వేడుకలు నిర్వహించుకుంటున్నాం. ఎందరెందరో అమర వీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచేలా మన ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తుంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో 10 ప్రధాన అంశాలపై గ్రామ, మండల, నియోజకవర్గ మరియు జిల్లా స్థాయిలో విస్తృత కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం, ప్రజల సమస్యలను గుర్తించడం, సేవల పంపిణీని మెరుగుపరచడం మరియు సమగ్ర అభివృద్ధిని సాధించడం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఈ 99 రోజుల కార్యాచరణ ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువ కావడంతో పాటు ప్రజల భాగస్వామ్యం, ప్రజాప్రతినిధుల సహకారం మరియు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో జిల్లా అభివృద్ధికి బలమైన పునాది వేయటం జరుగుతుంది. మహాలక్ష్మి పథకం, ఉచిత బస్సు, 5,13,00,000 మంది మహిళా ప్రయాణికుల ఉచిత ప్రయాణాన్ని పొంది 307 కోట్ల రూపాయల మొత్తాన్ని ఆదా చేసుకోవడం జరిగింది. సన్న బియ్యం పంపిణీ పథకం ఏప్రిల్, మే మరియు జూన్ నెలకు సంబంధించిన 3 నెలల సన్న బియ్యం ఒక్కసారిగా 20,515 మెట్రిక్ టన్నుల బియ్యం సుమారు 82 కోట్ల 46 లక్షల ఖర్చు చేసి పంపిణీ చేయడం జరిగింది. ఈ సన్న బియ్యం కార్యక్రమం గురించి సూర్యాపేట నా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు మీ అందరికీ ఒకసారి నేను ప్రత్యేకంగా మనవి చేయాలి. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు 85% జనాభాకి, తెలంగాణ జనాభాలో 3,20,00,000 మందికి మంచి క్వాలిటీ ఉచితంగా 6 కిలోల సన్న బియ్యం అందరం తినే విధంగా మన ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 85% జనాభాకి ఆహార భద్రత కల్పించే విధంగా
కడుపు నిండా అన్నం పెట్టే విధంగా ఈ పథకం ముందుకు వచ్చుకునే విషయం అక్కలు చెల్లెలు ప్రత్యేకంగా మీరు గమనించాలి. ఇది గతంలో తెలంగాణలో ఎన్నడూ లేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేడు, భారతదేశంలో కూడా ఎక్కడ ఇటువంటి మరి స్కీము పథకం లేదనే విషయం కూడా నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా గత పాలకులు 10 ఏళ్ల పాటు కొత్త రేషన్ కార్డులు ఇవ్వలే. మన హయాంలో 46,587 కొత్త కార్డులు ఇవ్వడం జరిగింది. ఇది సూర్యాపేట జిల్లాలోనే. ప్రస్తుతం జిల్లాలో మొత్తం 3,70,147 రేషన్ కార్డులు ఉన్నాయి. ఎవరన్నా ఇప్పుడు కూడా అర్హత ఉండి రేషన్ కార్డు లేని వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి. ఇప్పుడు కూడా అర్హత ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు ఏమైనా మిస్ అయితే తప్పనిసరిగా ఏర్పాటు చేస్తామని చెప్పి మీరు సభాముఖంగా నేను మనవి చేస్తున్నా. కలెక్టర్ గారు ఈ విషయం కూడా దయచేసి మీరు దృష్టిలో పెట్టుకోండి. వరి ధాన్యం కొనుగోలు జిల్లాలో 313 కొనుగోలు కేంద్రాల ద్వారా 3,39,847 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం, 48,897 మంది రైతుల వద్ద 810 కోట్ల రూపాయలతో కొనుగోలు చేయడం జరిగింది. సూర్యాపేట్ అన్నదాతలందరికీ, రైతు సోదర సోదరీమణులకి నేను మనవి చేస్తున్నా, సూర్యాపేట్ జిల్లా చరిత్రలో ఈ యాసంగి పంటలో మనం కొనుగోలు చేసినట్టుగా ఎన్నడూ ఎప్పుడు అంతగానం ఇంత క్వాంటిటీలో మరి వడ్లు కొనుగోలు చేయలేదు. ఇది సూర్యాపేట జిల్లాలో ఒక కొత్త రికార్డు సృష్టించినాం. అదేవిధంగా భారతదేశంలో కూడా మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కువ వరి పంట, ఎక్కువ ప్రొక్యూర్మెంట్, ఎక్కువ ప్యాడీ ప్రొడక్షన్, ప్యాడీ మరి ప్రొక్యూర్మెంట్ జరిగిన విషయం కూడా మరి ఈ వేదిక ద్వారా యావత్ తెలంగాణ రైతాంగానికి ప్రజలకు తెలియజేస్తున్నాం.